హిమాలయాల్లో కరువు కోరలు చాస్తుందట. వింటేనే భయమేస్తుంది కదా. అయితే అది నిజమే కాకపోదు అంటున్నారు పరిశోధకులు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాలు కరిగిపోతున్నాయని, దీంతో హిమాలయ ప్రాంతాల్లో కరువు వచ్చే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఒక కొత్త పరిశోధన ప్రకారం గ్లోబల్ వార్మింగ్ మరో 3 డిగ్రీల సెల్సియస్ పెరిగితే హిమాలయ ప్రాంతంలోని 90% మంది ఒక సంవత్సరం పాటు కరువును ఎదుర్కోబోతున్నారు. అసలు గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలన్న ప్యారిస్ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలన్నీ పెడచెవిన పెడుతున్నాయి. దీంతో పోలిస్తే 3 డిగ్రీల సెల్సియస్తో హిమాలయాల తాపం కరువుకు కారణం కానుంది. ప్యారిస్ ఒప్పంద ఉష్ణోగ్రత లక్ష్యాలను పాటించడం ద్వారా భారతదేశంలో 80% హ్యూమన్ హీట్ ఒత్తిడికి గురికావటాన్ని నివారించొచ్చని క్లైమాటిక్ చేంజ్ జర్నల్లో ప్రచురించిన పరిశోధన వెల్లడిస్తోంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుల నేతృత్వంలోని బృందం గ్లోబల్ వార్మింగ్ స్థాయి పెరిగే కొద్దీ మానవ సహజ వ్యవస్థలపై వాతావరణ మార్పు ప్రమాదాలు జాతీయ స్థాయిలో ఎలా పెరుగుతాయో లెక్కించారు. ఈ 8 అధ్యయనాల సమాహారంలో భారతదేశం, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనాపై దృష్టి సారించారు. గ్లోబల్ వార్మింగ్ డిగ్రీలు పెరిగే కొద్దీ కరువు, వరదలు, పంట దిగుబడి క్షీణత, జీవ వైవిధ్యం, సహజ మూలధనం నష్టాల వంటివి అదనపు నష్టానికంటే ఎక్కువగా పెరుగుతాయని సూచించారు. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో పరాగ సంపర్కం 3 నుంచి 4 డిగ్రీల గ్లోబల్ వార్మింగ్ వద్ద సగానికి తగ్గిందని, 1.5 డిగ్రీల వద్ద పావువంతు తగ్గిందని ఈ పరిశోధన కనుక్కొంది. కాబట్టి భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయటం వల్ల దేశంలోని జీవ వైవిధ్యానికి ఆశ్రయంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం 3 డిగ్రీల సెల్సియస్ వేడెక్కటంతో వ్యవసాయ భూమి కరువుకు గురవుతున్నట్లు పరిశోధకుల బృందం కనుక్కుంది. అధ్యయనం చేసిన ప్రతి దేశంలోని 50% పైగా వ్యవసాయ భూమి 30 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు తీవ్రమైన కరువుకు గురవుతుందని అంచనా వేయబడింది. గ్లోబల్ వార్మింగ్ ని 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయటం వల్ల వ్యవసాయ భూమి కరువుకు గురి కావటం భారతదేశంలో 21%, ఇథియోపియాలో 61% మధ్య తగ్గుతుంది. అలాగే ఫ్లూవియల్ వరదల కారణంగా ఆర్థిక నష్టాలను తగ్గిస్తుంది. నదులు, ప్రవాహాలు వాటి ఒడ్డును చీల్చుకుని ప్రవహించినప్పుడు, నీటి పక్కనే ఉన్న లోతట్టు ప్రాంతాలకు ప్రవహించినప్పుడు ఇది జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. 6 దేశాల్లో 3 డిగ్రీల సెల్సియస్ కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ వద్ద 20 నుంచి 80% తక్కువ కరువుతూ మానవుల పెరుగుదలను నివారించొచ్చని పరిశోధకులు తెలిపారు. సముద్ర మట్టం పెరుగుదలతో సంబంధం ఉన్న ఆర్థిక నష్టాలు తీర ప్రాంత దేశాల్లో పెరుగుతాయని అంచనా వేయబడింది. అయితే భూతాపం 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితమైతే మరింత నెమ్మదిగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. కాగా గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి మరింత కృషి అవసరమని పరిశోధకులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న విధానాల వల్ల గ్లోబల్ వార్మింగ్ 3 డిగ్రీల సెల్సియస్కు వచ్చే అవకాశముందని తెలిపారు.